Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఈ ఎలిమినేషన్ పద్ధతిలో ఎలా చేయాలనేది చూద్దామండి. సాధారణంగా నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చు, బోల్డ్ విషయాలు తెలియాల్సి ఉంటుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. కానీ సింపుల్గా ఎలాగ బిట్ పెట్టాలి అనేది ట్రై చేద్దామండి. రైట్, ఇందులో మొదటిగా ఒక బిట్ తీసుకున్నాను, ప్రీవియస్ బిట్లే తీసుకున్నానండి. టెట్, డిఎస్సి, కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ముఖ్యంగా టెట్, డిఎస్సి, కానిస్టేబుల్ ఎస్ఐకి 2 బిట్స్ గ్యారంటీగా వస్తాయండి. సాధారణంగా రాసేటోళ్ళు ఏంటంటే ఏదో ఒకటి పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు, లేకపోతే వదిలేస్తూ ఉంటారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే చాలా భయపడుతూ ఉంటారు. అలా ఏమి లేదండి, పెట్టచ్చు, బిట్ పెట్టచ్చు. చూద్దామండి. ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ బిట్. రాజు సెడ్ ఐ యామ్ ఏ డాక్టర్. రాజు సెడ్ ఐ యామ్ ఏ డాక్టర్. దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాము. ఇది పాస్ట్ టెన్స్లో ఉందండి, అది కూడా తెలుసుకోవాలి. అది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? రైట్. రిపోర్టెడ్ స్టేట్మెంట్ ఆర్ క్లాజ్, ఇది ప్రజెంట్లో ఉందండి. అలానే ఈ ఇన్వర్టెడ్ కామాలో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఏ సెంటెన్స్ అనేది తెలియాలండి. అంటే సెంటెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? అసర్టివ్ సెంటెన్స్, ఆర్ ఎల్స్ డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లామేటరీ, ఇంట్రోగేటివ్, ఇలా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయండి. అది కూడా మన దగ్గర ఒక వీడియో ఉంది, అది కూడా చేద్దరు. కానీ రైట్, ఈ సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది తెలియాలండి. ఈ సెంటెన్స్ చూడండి, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఆ ఫార్మేట్లో ఉంది. అంటే ఏంటండి? అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఈ అసర్టివ్ సెంటెన్స్ ఉంది క్వశ్చన్లో అంటే ఆన్సర్లో డెఫినెట్గా దట్ అనేది ఉండాలండి. ఏంటండి? ఈ ఇన్వర్టెడ్ కామాలో ఉంది కదా, రిపోర్టెడ్ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ ఆర్ క్లాజ్. ఆ రిపోర్టెడ్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అసర్టివ్ సెంటెన్స్లో ఉంటే కనుక ఆన్సర్లో మనకి దట్ ఉండాలి. రైట్, అన్నింట్లోనూ కూడా దట్ ఉందండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. రైట్. రాజు సెడ్, సెడ్ ఉందండి, పాస్ట్ టెన్స్లో ఉంది, ఎక్కడ కూడా రాజు సెడ్డే ఉంటుంది. రైట్, అన్నింట్లో రాజు సెడ్, రాజు సెడ్, రాజు సెడ్, అన్నింట్లో దట్ దట్ దట్. రాజు సెడ్ ఐ యామ్ ఏ డాక్టర్. రాజు ఎవరి కోసం చెప్పుకున్నాడు? తన గురించి తానే చెప్పుకున్నాడు. రాజు అన్నాడు నేను ఒక డాక్టర్ని. నేను అంటే అతనే. రైట్, సో అతను అంటే హీ అండి, హీ. ఇక్కడ చూడండి, ఐ యామ్. అలానే ఇది ప్రజెంట్లో ఉందండి. ఓకేనా? ఇచ్చిన రిపోర్టెడ్ క్లాజ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్లో ఉంది. ప్రజెంట్లో అంటే పాస్ట్లోకి పెట్టాలి. అంటే ఇచ్చిన సెంటెన్స్లో యామ్, ఈజ్, ఆర్లో ఉంటే దాన్ని ఎందులోకి మార్చాలండి? వస్ లేదా వ, ఇందులోకి మార్చాలి. సో అసర్టివ్ సెంటెన్స్గా ఉంటే దట్ ఉండాలని అన్నాము, అన్నింట్లోనూ దట్ ఉంది. రాజు సెడ్గానే ఉంటుంది, అన్నింట్లోనూ రాజు సెడ్డే ఉంది. సో యామ్, ఈజ్, ఆర్ ఉంటే ఆన్సర్లో మనకి వస్ కానీ వ కానీ పాస్ట్ టెన్స్ వెతకాలి. ఇక్కడ చూడండి, ఐ యామ్ ఏ డాక్టర్ ఎలిమినేట్ అయిపోయింది, ప్రజెంట్లోనే ఉంది. అలానే హీ ఈజ్ ఏ డాక్టర్ ప్రజెంట్లో పెట్టాడు. సో ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. మనకి ఇంకెన్ని ఉన్నాయి? ఆప్షన్ డి, ఆప్షన్ ఈ. రాజు సెడ్ దాట్ హీ వాజ్ ఎ డాక్టర్. రాజు సెడ్ దాట్ హై వాజ్ ఎ డాక్టర్. చూడండి, రాజు ఎవరి కోసం చెప్పాడు? తన కోసం తానే చెప్పాడు, నేను ఒక డాక్టర్ అని. రాజు చెప్పాడు ఏమని అంటే తను ఒక డాక్టర్ అని. హీ వాజ్ ఎ డాక్టర్, ఐ వాజ్ ఎ డాక్టర్ కాదు కదా. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. చేయగా వస్తాయండి. 30, 40, 50, 100 బిట్స్ చేసినా కూడా తప్పులేదు, ఎక్కువ బిట్స్ చేస్తే వస్తుంది. రైట్, నెక్స్ట్ బిట్ అండి. హీ సెడ్ టు మీ మై మదర్ ఈజ్ ఇల్. చూడండి, ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉందండి. అలాగే ఈ రిపోర్టెడ్ క్లాజ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్లో ఉందండి. అంటే ప్రజెంట్లో అంటే యామ్, ఈజ్, ఆర్లో ఉంది, ఈజ్లో ఉంది. అంటే యామ్, ఈజ్, ఆర్లో ఉందండి. సో మన ఆన్సర్లో ఏముండాలి? వస్ లేదా వ ఉండాలి. అంటే ఇక్కడ ప్రజెంట్లో ఉంటే దానికి పాస్ట్ టెన్స్లో పెట్టాలి కదా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే. రైట్, అలానే ఈ సెంటెన్స్ ఏ ఫార్మేట్లో ఉందండి? ఈ ఇన్వర్టెడ్ కామాలో ఉన్న సెంటెన్స్, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ అసర్టివ్ ప్యాటర్న్లో ఉందండి. అసర్టివ్ ప్యాటర్న్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే మధ్యలో నెగిటివ్ ఉన్నా కూడా అదే. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ప్యాటర్న్ ఉంటే అది ఒక అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ ఉంటే ఆన్సర్లో మనకి ఏముండాలి? దట్ ఉండాలి. రైట్, చూడండి, ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ రెండో సెంటెన్స్లో దట్ లేదు, తీసేస్తున్నాం. ఇలాగనే ఇస్తున్నాడండి. ఈ టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు,
ఈ ఈ దట్ మిస్ చేయటము, ప్రజెంట్లోనే రాసేయటము ఇలానే ఇస్తున్నాడు. సో అలా ప్రాక్టీస్ చేస్తే మనం సింపుల్గా బిట్ పెట్టచ్చు. రైట్. కమింగ్ టు ద టాపిక్ హియర్, కమింగ్ టు ద పాయింట్ హియర్ ఏంటంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, మనకి ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెడ్ టుని టోల్డ్, ఎప్పుడైనా సెడ్ టు వస్తే అది ఎప్పుడు కూడా టోల్డ్గా మారుతుందండి. రైట్. సెడ్ టు అంటే టోల్డ్ మారిందండి. ఇక్కడ చూడండి సెడ్ లాగే వదిలేశారు. సో ఇది కూడా ఆప్షన్ వెళ్ళిపోయింది. రైట్. ఇకపోతే ఇంకా ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఉన్నాయండి మనకి. హీ టోల్డ్ మీ దట్ ఎవరి గురించి చెప్పాడండి? తన తల్లి గురించి చెప్పాడు. హీ టోల్డ్ మీ దట్, చూడండి దట్ హిజ్ మదర్ అవుతుంది కానీ మై మదర్ అవ్వదండి. అందుచేత ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తున్నాను. హీ టోల్డ్ మీ దట్ మై మదర్ వాజ్ ఇల్ కాదు, హిజ్ మదర్ వాజ్ ఇల్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ అండి, థర్డ్ బిట్ అండి. రైట్. మోహన్ సెడ్ ఐ లాస్ట్ మై వాచ్. మోహన్ సెడ్ ఐ లాస్ట్ మై వాచ్. చూడండి ఇది కూడా పాస్ట్లో ఉంది. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్ అండి. ఎందుకు అసర్టివ్ సెంటెన్స్ అని చెప్పగలుగుతున్నాను నేను? ఈ ఫార్మేట్ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంటే అది డెఫినెట్గా అసర్టివ్ సెంటెన్స్ అండి. ఇచ్చిన దాంట్లో ఇన్వర్టెడ్ కామాస్లో అసర్టివ్ సెంటెన్స్ ఉంటే ఆన్సర్లో దట్ ఉంటుందండి. రైట్. ఆన్సర్లో అన్నింట్లోనూ కూడా దట్ కనిపిస్తుందండి మనకి. సో మనం ఏమి ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. అలానే సెడ్ ఉంటే సెడ్డే. మోహన్ సెడ్ అన్ని మోహన్ సెడ్లే ఉన్నాయండి. సో అది కూడా మనం ఏమి ఎలిమినేట్ చేయలేకపోతాం. నెక్స్ట్ అండి, మోహన్ సెడ్ ఐ లాస్ట్ మై వాచ్. ఎవరి గురించి చెప్పారండి? మోహన్ తన గురించి తానే చెప్పాడు. ఏమని? నా వాచ్ నేను పోగొట్టుకున్నాను అని. అంటే ఇది ఏ టెన్స్లో ఉందండి? లాస్ట్. ఎలాగొచ్చింది అది? లూస్, లాస్ట్ అండి. అంటే V2లో ఉందండి. సార్ V3 కూడా అలానే ఉంది కదా సార్, అది V2 అని ఎలా చెప్తున్నారు? V3లో ఉండాలి అంటే ఇక్కడ ఈ ప్లేస్లో హ్యావ్ లేదా హ్యాస్ లేదా హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్స్లో ఏదో ఒకటి ఉండాలండి. సో ఆ హెల్పింగ్ వర్బ్లు ఏవి లేవు కాబట్టి ఇక్కడ అది డెఫినెట్గా V2నే, సింపుల్ పాస్ట్ టెన్సే. రైట్. సో మనకు అది V2లో ఉందని తెలుస్తుందండి. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్లో ఉంటే ఆన్సర్లో హ్యాడ్ ప్లస్ V3లో రాయాలండి. దాన్ని ఏంటండి? హ్యాడ్ ప్లస్ V3లో రాయాలి. అది కంప్లీటెడ్ అయిపోయిందంటే కనుక అది ఎప్పుడు కూడా హ్యాడ్ ప్లస్ V3లోకి మారిపోతుందండి. ఓకేనా? అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ మళ్ళీ పాస్ట్ పర్ఫెక్టే. అంటే ఐడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ హియర్, ఏదైనా ఒక యాక్షన్ కంప్లీటెడ్గా ఉంటే హ్యాడ్ ప్లస్ V3లో పెట్టుకోవాలి. సో చూద్దామండి, ఇక్కడ చూద్దాం. చూడండి. రైట్. ఏది కూడా ఎలిమినేట్ చేయలేకపోయాము, అన్నీ ఒకేలా ఉన్నాయి. సేమ్ రాదు కదా. మోహన్ సెడ్ దట్ హీ లాస్ట్ మై వాచ్. ఏ వాచ్ అయినప్పటికీ కూడా సేమ్ అక్కడ ఉన్నది ఇక్కడ రాదండి, మార్చాలిగా, టెన్స్ మార్చాలి కదా. ఇక్కడ చూడండి, మోహన్ సెడ్ హీ లాస్ట్ హిస్ వాచ్. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చేసారు, అది కూడా పోయింది. మోహన్ సెడ్ దట్ ఐ లాస్ట్ మై వాచ్, ఇది కూడా పోయిందండి. ఓకేనా? ఇలా. నెక్స్ట్ అండి, ఆప్షన్ డి చూద్దాం. చూడండి, మోహన్ సెడ్ దట్ ఈ హ్యాడ్ లాస్ట్ హిస్ వాచ్. రైట్. మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. సరిగా గమనిస్తే ఇంకా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. చూడండి, ఇక్కడ చూడండి, ఐ లాస్ట్ మై వాచ్ అన్నప్పుడు ఐ వాచ్ మై లాస్ట్గానే ఉండిపోదు, టెన్స్ మారుతుంది కదా. అది ఎలా మారుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ వెళ్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ వెళ్తుంది. అంటే ఫైనల్గా నేను ఒక విషయం చెప్పగలుగుతాను, ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ కంప్లీటెడ్ యాక్షన్ అయితే కనుక అది డెఫినెట్గా హ్యాడ్ ప్లస్ V3లో పెట్టాలి. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామండి. ప్రకాష్ సెడ్ ఐ యామ్ అన్ యాక్టివ్ స్టూడెంట్. ప్రకాష్ ఏమని చెప్పాడండి? పాస్ట్లో ఉందండి, చెప్పేశాడు. ప్రకాష్ సెడ్ ఐ యామ్ అన్ యాక్టివ్ స్టూడెంట్. ఎవరి గురించి చెప్పుకుంటున్నాడండి ప్రకాష్? తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. నేను ఒక యాక్టివ్ స్టూడెంట్ని అని చెప్పుకుంటున్నాడు. అంటే తన గురించి తానే చెప్తున్నాడు. అలాగే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న సెంటెన్స్ని మీరు గమనిస్తే అసర్టివ్ సెంటెన్స్ అండి. అంటే అసర్టివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్లో ఉందండి. ఇచ్చిన సెంటెన్స్లో ఇన్వర్టెడ్ కామర్స్లో అసర్టివ్ సెంటెన్స్ ఉంటే ఆన్సర్లో దట్ కనిపించాలి మనకి. అన్నింట్లోనూ దట్ ఉందండి. అలాగే ఇచ్చిన సెంటెన్స్ ప్రజెంట్లో ఉందండి, యామ్లో ఉంది. అంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్లో ఉంటే ఆన్సర్లో ఏముండాలండి? వాజ్, దానికి పాస్ట్ టెన్స్ అండి, లేదా వా. రైట్. ఎస్, ప్రకాష్ సెడ్ అన్నింట్లోనూ ప్రకాష్ సెడ్డే ఇచ్చాడు, అన్నింట్లోనూ దట్టే ఇచ్చాడు. తర్వాత
అతని గురించి చెప్పుకుంటున్నాడు కాబట్టి హీ. చూడండి హీ చూడండి ఇక్కడ హీ ఉందండి. ఇక్కడ చూడండి ఐ వాజ్ అని ఇచ్చాడు, తీసేస్తాం. తర్వాత హీ ఇచ్చాడు కానీ ఈజ్ ఇచ్చాడండి. ఓకేనా, ప్రజెంట్లో ఎందుకు ఉంటుంది? యామీజార్లో ఉంటే వజ్వర్లో ఉండాలి కదా. సో ఎలిమినేట్ అయిపోయిందండి. అలానే ఇక్కడ కూడా చూడండి ఈజ్ ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. డైరెక్ట్గా మన ఆన్సర్ అలా కూడా చెప్పొచ్చండి. ప్రకాష్ సెడ్ దాట్ హీ వాజ్ అన్ యాక్టివ్ స్టూడెంట్. రైట్. మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రైట్. 5th వన్. సత్యం సెడ్ లత ఈజ్ యాంగ్రీ విత్ మీ. లత ఈజ్ యాంగ్రీ విత్ మీ. సత్యం అనే అతను చెప్పాడేమని లత నా పైన కోపంగా ఉంది అని చెప్పాడండి. రైట్. సత్యం సెడ్ పాస్ట్ టెన్స్లో ఉందండి. ఇది ఎక్కడ ఉంది? ఎలా ఉంది ఈ స్టేట్మెంట్? ఏంటండి ఇది? ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న సెంటెన్స్ ఏంటది? అసర్టివ్ సెంటెన్స్ అండి. అసర్టివ్ సెంటెన్స్ అని ఎలా తెలుస్తుంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆ ప్యాటర్న్లో ఉంటే అసర్టివ్ సెంటెన్స్. ఇచ్చేది అసర్టివ్ సెంటెన్స్ అయితే ఆన్సర్లో ఏముంటుందండి? దట్ ఉంటుంది. రైట్. అన్నింట్లోనూ దట్ ఉందండి. సత్యం సెడ్గానే ఉంటుంది. అన్నీ అలానే ఉన్నాయండి. సరే, ఇక్కడ ప్రెజెంట్లో ఉందండి. ప్రెజెంట్లో ఈజ్లో ఉంది అంటే మనకు ఆన్సర్లో ఏమొస్తుంది? వాస్ లేదా వా. రైట్. చూద్దాం. సత్యం సెడ్ దాట్ లత ఈజ్. చూడండి మళ్ళీ ఈజ్లోనే వచ్చారు, ఎలిమినేట్ చేద్దాం. సత్యం సెడ్ దట్ లత వాజ్ ఉంచుదామండి. రైట్. సత్యం సెడ్ దట్ లత ఈజ్, ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. సత్యం సెడ్ దట్ లత విల్ బీ. చూడండి ఓకేనా, యామీజార్లో ఉంటే ఎందులో పెట్టాలి? వజ్వర్లో పెట్టాలి. సో ఈ విల్ బీ ఎలా వస్తుంది? సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయిందండి. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. సో ఇక్కడ చూడండి ఆన్సర్. సత్యం సెడ్ దాట్ లత వాజ్ యాంగ్రీ విత్ హిమ్. అతని గురించి చెప్పుకున్నాడు. మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. She says టీ ఈజ్ రెడీ. చూడండి ఇక్కడ గమనిస్తే ఇప్పటి వరకు V2 పాస్ట్ టెన్స్లో ఉండేది, కానీ ఇక్కడ ఏముందండి? ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఎస్ ఫామ్తో కలిపి ఉందండి. ఎప్పుడైనా రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉంటే ఆన్సర్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇచ్చిన రిపోర్టెడ్ క్లాజ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా రాసేసేయాలి. అర్థం చేసుకుంటున్నారో లేదో? ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఉంది కదా, అది ఎందులో ఉందండి? ప్రజెంట్లో ఉంది. ప్రజెంట్లో ఉంటే ఆన్సర్లో ఈ స్టేట్మెంట్ ఎట్టుందో అట్టే రాసేయాలి. చూడండి. షీ సెజ్. చూడండి షీ సెజ్ టీ ఈజ్ రెడీ. తను చెబుతూ ఉంటుంది టీ రెడీ అయిపోయిందని, అలా అర్థం అనమాట అండి. అలానే ఈ స్టేట్మెంట్ మీరు గమనించినట్లయితే అసర్టివ్ సెంటెన్స్ అండి. అంటే అసర్టివ్ సెంటెన్స్ అంటే ఎలా తెలిసిపోతుంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. రైట్. అసర్టివ్ సెంటెన్స్ ఉంటే ఆన్సర్లో ఏముండాలి? దట్ ఉండాలని చెప్పుకున్నాం. అన్నింట్లోనూ దట్ ఉందండి. ఓకేనా. ఈ సైజ్ అని వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా సైజ్ అనే రాస్తామండి. చూడండి సెడ్ అని ఇచ్చారు, రెండు ఎలిమినేట్ అయిపోతాయండి. ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్, డి ఈజ్ ఎలిమినేటెడ్. షీ సైజ్ దట్ టీ ఈజ్ రెడీ. చూడండి యాజ్ ఇట్ ఈజ్గా రాసేమన్నాను కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఎందుకు రాయాలి? ఇక్కడ చూడండి ఇందులో ప్రెజెంట్లో ఉంది కాబట్టి, కానీ ఇక్కడ వాజ్లోకి మార్చారు, ఇది కూడా పోతుంది. మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ బిట్ అండి. రైట్. 7th వన్. హీ సెడ్ మై మదర్ ఈజ్ అన్వెల్. అతను చెప్పాడండి, పాస్ట్ టెన్స్ అండి. పాస్ట్ టెన్స్ ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు? అతని యొక్క తల్లి గురించి చెప్పుకుంటున్నాడు. మై మదర్ ఈజ్ అన్వెల్. అలానే ప్రెజెంట్లో ఉందండి, ఈజ్లో ఉంది. అలానే సెంటెన్స్ కూడా అసర్టివ్ సెంటెన్స్ అండి. అసర్టివ్ సెంటెన్స్ అని ఎలా తెలిసిపోతుంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ప్యాటర్న్లో ఉంది కదా, దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారండి. ఇచ్చిన క్వశ్చన్లో అసర్టివ్ సెంటెన్స్ కనపడితే ఆన్సర్లో దట్ ఉండాలండి. అన్నింట్లోనూ దట్టే ఉంది. అలానే హీ సెడ్ ఉంటే హీ సెడ్డే రాయాలి. హీ సైజ్. చూడండి సెజ్ అని రాశారు, ఇక్కడ టోల్డ్ అని పెట్టారు. సో ఈ రెండు రాంగ్. ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. చూద్దామండి. హీ సెడ్ దాట్ హిస్ మదర్ ఈజ్ అన్వెల్. చూడండి ఈ యామ్ ఈజ్ ఆర్లో ఉంటే ఆన్సర్లో ఎందులోకి మార్చాలండి? యామ్ ఈజ్ ఆర్లో ఉంటే ప్రశ్న ఆన్సర్లో ఏముండాలి మనకి? వస్ ఆ వ. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇలా ఉండాలిగా. సో మళ్ళీ ఈజ్లోనే ఉంది, సో ఇది కూడా ఎలిమినేట్ చేసేసాను. సో he said that his mother was unwell. Option B is our answer. Right? Next bit అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏందోది? she said my books are here. My books are here. చూడండి పాస్ట్లో ఉందండి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది, అంటే V2లో ఉంది.
రైట్. స్టేట్మెంట్ ఎలా ఉందండి? అసర్టివ్ స్టేట్మెంట్ అండి. అసర్టివ్ స్టేట్మెంట్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి అసర్టివ్ స్టేట్మెంట్. అలానే ప్రజెంట్లో ఉందండి. రైట్. అసర్టివ్ స్టేట్మెంట్ ఉంటే కనుక మనకు ఆన్సర్లో ఏముండాలి? దట్ ఉండాలండి. అన్నింట్లోనూ దట్ ఉంది. సో సి సెడ్ ఉంటే సి సెడ్గానే ఉంటుందిగా. సి సెడ్ అన్నింట్లోనూ అలానే ఉంది. సో అలాగే ఉంది. నెక్స్ట్ చూద్దామండి. సి సెడ్ మై బుక్స్ ఆర్ హియర్. చూడండి ఇక్కడ చూడండి, ఆ ఉంది. ఆన్సర్లో ఏముండాలి? వస్ లేదా వా. అమెజాన్లో ఉంటే ఆన్సర్లో ఏముండాలండి? వస్ వ. రైట్. చూడండి వుడ్ బి క్యాన్సిల్ అయిపోయిందండి. విల్ బి క్యాన్సిల్ అయిపోయిందండి. ఏముంది ఇక్కడ? ఆర్. మళ్ళీ ఆరే ఇచ్చేసాడు. సో అది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ బి, ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. షీ సెడ్ దట్ హర్ బుక్స్ వర్ దేర్. రైట్. నెక్స్ట్ బిట్ అండి, 9th one. షీ సెడ్ ఐ వాస్ ఇన్ ట్రబుల్. షీ సెడ్ ఐ వాస్ ఇన్ ట్రబుల్. ఇది రిపోర్టింగ్ వర్బ్ ఉందండి, పాస్ట్లో ఉంది. రిపోర్టింగ్ క్లాజ్ ఉంది చూడండి, ఇది కూడా పాస్ట్లో ఉంది చూడండి, వాజ్లో ఉంది. అంటే సెంటెన్స్ మాత్రం అసర్టివ్ సెంటెన్సే. అసర్టివ్ సెంటెన్స్ ఎలా తెలుస్తుంది? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంటే సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అండి? అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అయితే ఆన్సర్లో ఏముండాలి మనకి? దట్ ఉండాలి. అన్నింట్లోనూ దట్ ఉందండి. సి సెడ్ అయితే సి సెడ్డే ఉంటుంది, అన్ని సి సెడ్ ఉందండి. అలానే ఇక్కడ వజ్ ఉందండి. అంటే ఇచ్చిన సెంటెన్స్లో యామ్, ఈజ్, ఆ ఉంటే కనుక దాన్ని వస్ లేదా వర్గా మారుస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా వస్ ఉంటే కనుక దాన్ని ఎలా మార్చాలి మరి? హ్యాడ్ బీన్గా మార్చాలండి. ఓకేనా? ఎలా మార్చాలి? హ్యాడ్ బీన్గా మార్చాలి. అమెజాన్లు ఉంటే వస్గర్గా మారుతాయి, వస్వర్లు ఉంటే హ్యాడ్ బీన్గా మారుతాయి. సో మన ఆన్సర్ చూద్దామండి. రైట్. షీ సెడ్ దాట్ షీ ఈజ్ ఎందుకు వస్తుంది? రాదుగా, ఎలిమినేటెడ్. నెక్స్ట్ అండి, షీ హ్యాడ్ బీన్ ఉంచుదామండి. నెక్స్ట్ అండి, షీ వుడ్ బీ, హ్యాడ్ బీన్ రావాల్సింది వుడ్ బీ పెట్టారు, ఎలిమినేట్ అయిపోయిందండి. షీ కుడ్ బీ ఎలిమినేట్ అయిపోయిందండి. సో మన ఆన్సర్ ఏంటండి? షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ బీన్ ఇన్ ట్రబుల్. చూడండి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.